నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది ఇప్పుడు బెట్టింగ్ యాప్ మీద కొంతమంది సెలబ్రిటీ మీద కేసు అయింది. సో దానిలో విష్ణుప్రియ నిన్న స్టేషన్కి వెళ్ళారు, అలాగే రీతు చౌదరి వెళ్ళారు. సో అసలు వాళ్ళతో ఏం మాట్లాడారు, వాళ్ళతో పాటు బిగ్ బాస్ వీళ్ళు వెళ్ళారు, ఏం మాట్లాడారు? బెట్టింగ్ యాప్స్ అని గత 10 రోజుల నుంచి హల్చల్ చేస్తున్నారు. ఎవరెవరో వచ్చి వాళ్ళు ఇంత తీసుకున్నారని వాళ్ళు, వీళ్ళు ఇంత తీసుకున్నారని వీళ్ళు, ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెట్టడము. దానికి తోడు సజ్జనార్ గారు వాళ్ళనంతా విచారించాలని చెప్పి పోలీస్ స్టేషన్లలో ఆ పరిధిలో వాళ్ళందరికీ నోటీసు పంపించి వాళ్ళని విచారించడాలు. డన్జో, విన్జో, డ్రీమ్11, మోస్ పాకెట్, ఇవన్నీ కూడా బెట్టింగ్స్ అనమాట. అంటే గేమింగ్కి సంబంధించిన వాళ్ళు బెట్టింగ్ చేస్తూ ఉంటారు. ప్రదీప్ మాచిరాజు, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, రీతు చౌదరి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, మిస్టర్ విజయ్ దేవరకొండ, వీళ్ళందరూ కూడా చేశారు. ఈ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విజయ్ దేవరకొండ కానీ, మన ప్రదీప్ మాచిరాజు, మంచు లక్ష్మి గారు, ప్రకాష్ రాజ్ గారు, ఈ పెద్ద సెలబ్రిటీస్, హిందీలో షారుఖ్ ఖాన్, అక్షయ్ ఖన్నా, వీళ్ళందరూ కూడా చేశారు. వీళ్ళు అంటే వాళ్ళకి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఏంటిది, గేమింగ్ మామూలు వెళ్ళి కసినోలో డబ్బులు పెడితే ఎట్లొస్తాయి అనుకొని లీగలైజ్డ్, దీనివల్ల ప్రజలకి ఏ ప్రమాదం లేదు అని తెలుసుకున్నాక వీళ్ళు ఎండోర్స్మెంట్ తీసుకుంటారు. ఆ ఎండోర్స్మెంట్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే నష్టాలు జరగడం చూస్తున్నారో వీళ్ళంతటి వీళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి, మేము తప్పు చేసాం, తెలియకుండా తీసుకున్నాం, మీరు ఇంక ఇవన్నీ ప్రమోట్ చేయట్లేదు, మీరు ఎవ్వరు వాడద్దు, మేము వాళ్ళు తీసుకునే డబ్బులు కూడా వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాము, ఆర్ఎల్స్ లీగలైజ్గా ఉన్నప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము ఇల్లీగల్గా ఉంటే అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు ఇన్ని చెప్పిన తర్వాత ఆ వీడియోలన్నీ కూడా ఉన్నాయి. ఈ సో కాల్డ్ కింద ఉండే సెలబ్రిటీస్ ఉంటారు కదా, విష్ణుప్రియ గారి, రీతు చౌదరి, మన హర్ష సాయి 10,000 కోట్లు సంపాదించాడంట హర్ష సాయి. విష్ణుప్రియ లేదండి, నేను జస్ట్ 90,000 తీసుకున్నాను, 90,000 15 యాప్లు ప్రమోట్ చేస్తే 15 లక్షలు కాదు. రీతు చౌదరి ఇంకా ఎక్కువ తీసుకుంది. ఇవన్నీ డబ్బులు సరే, నువ్వు తీసుకున్నావు కరెక్టే, నేను తీసుకోవట్లేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు ప్రమోట్ చేయడానికి, నువ్వు తీసుకున్నావు, నువ్వు అయిపోయింది. ఒకవేళ అది తప్పు జరుగుతుంది అని తెలుసుకున్నాక, తప్పు జరుగుతుంది అని నీకు మైండ్లోకి ఫోన్లలో వస్తాయి కదా, తెలుసుకున్నాక నువ్వు ఎందుకు బయటకు వచ్చి స్వచ్ఛందంగా మాట్లాడట్లేదు? పోలీసులు అడిగిన క్వశ్చన్ కూడా అదే. ఎందుకు మీరు 3 గంటల పాటు 4 గంటల పాటు వాళ్ళని ప్రశ్నించి, అసలు ఏంటండి ఇవి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు వాళ్ళు, ఎక్కడ ఉంటారు, ఏ దేశంలో వాళ్ళు, ఎక్కడ ఏంటి అని చెప్పి వాళ్ళని అడిగితే, మాకేం తెలియదండి, మా మేనేజర్స్ తీసుకొస్తారని అమ్మాయి సమాధానం ఇచ్చింది. తెలియకుండా ఎండోర్స్మెంట్ ఎందుకు సైన్ చేస్తారు? ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఈడీ అంటే ఏంటి, మనీ లాండరింగ్ కేసెస్ అన్నమాట. మనీ లాండరింగ్ కేసెస్ అంటే హవాలా బిజినెస్లు, ఇక్కడి నుంచి అక్కడికి మనీ లాండరింగ్ చేసే వాళ్ళని ఖచ్చితంగా ఈడీ అనేది మ్యాండేటరీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు సిబిఐ లేదు, ఏసీబీ లేదు, సిబిఐ బియాండ్ ఆలోచిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ని ప్లస్ హర్ష సాయి అండ్ భయ్యా సన్నీ యాదవ్ తప్పు చేయకపోతే ఎందుకు దుబాయ్కి వెళ్ళారు? ఓకే, ఇక్కడే ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏవైతే బయట మేము తప్పు చేయలేదు అంటున్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు, కేసులు కనుక్కొని వాళ్ళు అక్కడి నుంచి ముందస్తు బెయిల్ తీసుకుంటారు. ముందస్తు బెయిల్ తీసుకోవడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారనమాట. ఓకే, సో వీళ్ళందరినీ పట్టుకోవడానికి, లేకపోతే వీళ్ళందరినీ ఇప్పుడు అక్కడి దేశం నుంచి ఇంకో దేశం కూడా వెళ్ళొచ్చు, ఇన్ని కోట్లు ఉన్నప్పుడు, హవాలా బిజినెస్ చేస్తున్నప్పుడు. లేకపోతే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? విచ్చలవిడిగా ఇచ్చిరేస్తాడు హర్ష సాయి, ఎక్కడి నుంచి వస్తుంది? నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు హర్ష సాయి, నటించకుండా వీడియోలో మాట్లాడలేవా? ఊరికే జస్ట్ అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి నువ్వు కూడా ఒక వీడియో ఇచ్చి పడేస్తావు. నిజాయితీ ఉందా నువ్వు చెప్పిన వీడియోలో? పరేషాన్ బాయ్స్ వాళ్ళ ఇమ్రాన్ ఖాన్ ఈరోజు మా మమ్మీని అన్వేష్ ఇట్లా ప్రాస్టిట్యూషన్ చేస్తోంది అని అన్నాడు, అది చాలా తప్పండి, మా నాన్నగారు బతుకున్నా కూడా మా నాన్నగారు చనిపోయారు అన్నారు, అది ఇది అని. నీ ఫ్యామిలీ విషయాలు ఒక మనిషి తెలియకుండా మాట్లాడతారా? ఊరికినే అనేస్తారా అండి? తల్లి గురించి, ఆయనకి తల్లి ఉంది కదా. సింపతి గెయిన్ చేయడం కోసం మళ్ళీ నువ్వు వచ్చి బయట ఇవి పెట్టడం దేనికి? తప్పుడు ప్రచారం. సో ఇవన్నీ ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడతాయి అనేది వేచి చూద్దాం.